హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఇంతవరకు ఆయన కృపలో ఆయన రెక్కల చాటున కాచి కాపాడి ఈ ఉదయకాల సమయమందు ఈ పునరుత్థాన దినమందు ఇలాగ దేవుని సన్నిధానములు చేరి మనమందరము కలిసి దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. ఆమేన్. అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు చేసే మేలు చాలా అద్భుతం ప్రియులారా. ఆయన కార్యాలు అద్భుతమైన కార్యాలు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో ప్రియాంక ఉన్నారు. ప్రియాంక వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాము. మహాపరిశుద్ధుల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయం తండ్రి నీ మాట కోసము తండ్రి మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీ వాక్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆత్మదేవ, నీవే మాట్లాడయ్యా. నీవే మమ్మల్ని దర్శించు తండ్రి. నీవే మా జీవితాలు గొప్ప కార్యాలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నీవేమైనా చేయగల దేవుడు తండ్రి. మా కథ మొత్తాన్ని మార్చగల దేవుడు ప్రభువా. ఈ దినాన తండ్రి ఆశతో ఎవరైతే ప్రభువా నీ సన్నిధికి వచ్చినారో వారందరూ ప్రభువా నీ మాట ద్వారా వారిని తృప్తిపరచవలసిందిగా కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. హోషేయ 2:15 తీసారా? నిరీక్షణకు ఆస్పదం తీసారా లేదా? ఎస్. ఈరోజు నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు అని మనం టైటిల్ పెట్టుకుందాము. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ అండ్ హోప్. హోషేయ 2:15. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసదను. హల్లెలూయా. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసదను. ఆకోరు లోయ ఏంటి? ఆకోరు లోయ అనంటే ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో అంతవరకు పెద్ద విజయాన్ని సాధించారు. ఎరికో గోడలు కూలబడ్డాయి. దాని తర్వాత అదే హోష్లో ఉన్నారు, అదే జోష్లో ఉన్నారు. ఇప్పుడు వారి ముందు హాయ్ అనే చిన్న పట్టణం ఉంది, చాలా చిన్న పట్టణము. ఆ పట్టణం మీదకి వీరు వెళ్ళినప్పుడు చాలా చిన్న పట్టణము, చాలా పెద్ద సైన్యము, ఖచ్చితంగా విజయము వీరికి అనుకున్నారు. వీళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్ళినారో ఆ ఎక్స్పెక్టేషన్ కాస్త తారుమారైపోయింది. అంత చిన్న పట్టణము మీద వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు పెద్ద ఓటమిని వీళ్ళు చూశారు. యెహోషువ అంతవరకు ఓటమి అనేది ఎరగలేదు. యెహోషువ అంతవరకు ఓటమినే చూడలేదు. అటువంటి యెహోషువకు చిన్న పట్టణం మీద వెళ్ళి ఆ పెద్ద ఓటమిని తను చూసేసరికి యెహోషువ దాన్ని తట్టుకోలేకపోయాడు. గుండె బరువెక్కిపోయింది యెహోషువకు. ఏంటయ్యా, నేను అసలు ఇంతవరకు ఓటమినే చూడలేదు, అసలు ఓటమి ఎలా ఉంటుందో నాకు తెలీదు. అలాంటిది నాకు ఈరోజు చిన్న పట్టణం మీద, పెద్ద పట్టణం కూడా కాదు, చిన్న దాని మీద మాకు విజయము ఇవ్వలేదే, నువ్వు తప్పు మాలో ఉందా, నాలో ఉందా, నేనేమన్నా సరిగ్గా చేయలేదా అని యెహోషువ దేవుని దగ్గర పశ్చాత్తాపపడుతున్నప్పుడు యెహోషువ అంటాడు, నీది కాదయ్యా సమస్య, తప్పు నీది కాదయ్యా, నీలో ఒకడున్నాడు, నాది ఎవరు ముట్టకూడనిది దాన్ని తీసుకొని దాన్ని దొంగిలించడం ద్వారా అపవిత్రత ప్రవేశించినందున ఈ హాయి పట్టణం మీదికి మీకు విజయం రాలేదు, మీకు ఓటమి వచ్చింది అని దేవుడు చెప్పినప్పుడు యెహోషువ చీట్లు వేస్తారు. చీట్లు వేసినప్పుడు ఆ చీటి కాస్త ఎవరి పేరు వచ్చిందంటే ఆకాను అనే వ్యక్తి వచ్చింది, ఆ పేరు వచ్చింది. వెంటనే ఆకానును తన కుటుంబాన్ని, తన సంతానాన్ని తీసుకొని వచ్చి ఓ ప్రాంతంలో తీసుకొచ్చి
రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ ప్రాంతమే ఈ ఆకోరు లోయ. నిజానికి ఈ ఆకోరు లోయ ఇంత పెద్ద ఇట్లాంటి సంఘటన జరిగినప్పటి నుండి ఇజ్రాయేలుకి ఆకోరు లోయ అంటే భయం. ఇజ్రాయేలుకి ఆకోరు లోయ అంటే గుండె దడ, నిరీక్షణ లేదు. మొత్తం ఆ స్థలమంతా ఏడుపుతో, ఆ స్థలమంతా శాపగ్రస్తమైన స్థలముగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎవరైనా గుర్తు చేస్తే కూడా వద్దులే, గుర్తు చేయొద్దు అంటారు. మామూలుగా మా జీవితంలో ఏమైనా జరగకూడని సంఘటనలు, చాలా బాధాకరమైన సంఘటనలు, చాలా వేదన, ఆ సంఘటన ద్వారా మనకు చాలా వేదన కలిగినప్పుడు అటువంటి సంఘటనలు మనం మాటి మాటి జ్ఞాపకం ఉంచుకోము. ఎవరైనా చేసినా కూడా వద్దులే, ఎందుకు చెప్తావులే, అదంతా ఇప్పుడు ఎందుకు అంటాం. అలాంటిది ఇప్పుడు ఇజ్రాయేలు ఏమంటున్నా, వాళ్ళకి అలా ఉంది పరిస్థితి. ఆకోర అంటే అమ్మో ఆకోరా, అది పెద్ద శ్రమగల లోయ. ఆ అనుభవం చాలా కష్టమైనది, ఆ అనుభవం చాలా ఇబ్బందికరమైనది. అటువంటి లోయను దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఏమని చెప్తా ఉన్నాడంటే, అటువంటి లోయను, అటువంటి పరిస్థితిని, అటువంటి ప్రతి సిచ్యువేషన్ని నేను నిరీక్షణకు ద్వారముగా చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నిజానికి ఈ ఆకోరు లోయ ఏంటో తెలుసా? ఈ ఆకోరు లోయ ఇశ్రాయేలీయులు కనాను దేశానికి ఎంటర్ అవ్వడానికి ఇదొక ఎంట్రన్స్, ఇదొక ద్వారము. అంటే వారు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఈ ఆకోరు లోయ అనేది ఒక ద్వారము. ఈ శ్రమగల లోయ అనేది ఒక ద్వారము. ఈ ద్వారము తర్వాత వారు వాగ్దాన దేశము వారి ముందు ఉంది. ఈ వాగ్దాన దేశాన్ని వారు రీచ్ అవ్వాలి అంటే ఈ ఆకోరు లోయ అనే ద్వారము గుండా వెళ్ళాలి. అటువంటి ద్వారాన్ని దేవుడు నిరీక్షణ, చెప్పండి ఏంటి, నిరీక్షణకు ఆస్పాదముగా చేస్తాను, నిరీక్షణ ద్వారముగా చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇల్లు పెద్దగా ఉంటుందా, ఇంటికి ద్వారం పెద్దగా ఉంటుందా? ఇల్లు పెద్దగా ఉంటుంది కదా. చర్చ్ పెద్దదా, చర్చ్ ఎంట్రన్స్ పెద్దదా? చర్చ్ పెద్దది, ఎంట్రన్స్ ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. ఆ చిన్న ద్వారాన్ని తర్వాత, ఆ చిన్న ద్వారం గుండా మనం వెళ్తేనే మనకు పెద్ద స్థలముకు మనము దానికి మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, చిన్న నిరీక్షణ కలిగి ఉంచు, చిన్న నిరీక్షణ ద్వారం గుండా వెళ్ళు, దాని తర్వాత గొప్ప బహుమానము, గొప్ప ఆశీర్వాదం నేను దాచిపెట్టి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. హెబ్రూస్ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో ధైర్యము అనే ప్లేస్లో ఒక వర్షన్లో హోప్ అని ఉంటుంది. మీ నిరీక్షణను విడిచిపెట్టద్దండి. నిరీక్షణ విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటే దానికి ప్రతిఫలముగా ఏముందంట, గొప్ప బహుమానం ఉందంట. హల్లెలూయా. మన జీవితంలో ఏమైనా జరిగినప్పుడు, ఏమైనా జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు అందరు వచ్చి మనల్ని ఓదారుస్తూ ఉంటారు. లోకం వచ్చి మనకు ఓదారుస్తూ ఉంటుంది, కుటుంబ సభ్యులు వచ్చి ఓదారుస్తూ ఉంటారు. అలా ఓదార్పు జరుగుతున్న సమయంలో మొట్టమొదటిగా వారి నోట్లోంచి వచ్చే ఏంటి మాట అంటే, చెప్తారా? మర్చిపో అంటారు కదా. పోన్లే, అయ్యిందేదో అయిపోయింది, గుర్తు చేసుకొని ఇంకెన్ని రోజులు బాధపడతాం, మర్చిపో, అయిందేదో అయిపోయింది కదా, మర్చిపో అంటారు. ఇంకొక పదాన్ని యూజ్ చేస్తారు, ఏంటంటే పట్టించుకోవద్దులే, నువ్వు పట్టించుకొని పెద్ద చేసేది ఏం లేదు, నువ్వు పట్టించుకొని చేసేది ఏం లేదు, నువ్వు గుర్తుపెట్టుకొని చేసేది ఏం లేదు, మర్చిపో, పట్టించుకోదు అంటారు. నిజానికి బాధపడుతున్న వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. అవునా? అంత ఈజీగా మర్చిపోతామా జరిగిన సంఘటనను? అంత ఈజీగా దాన్ని పట్టించుకోకుండా ఉంటామా? ఉండలేము, కష్టము, చాలా కష్టము. అయితే లోకము పట్టించుకోదంటే దేవుడు ఏమంటాడంటే, అదే అధ్యాయం 32వ వచనం చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. లోకమేమో మర్చిపోండి అంటుంది, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మర్చిపోదండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని గుర్తుపెట్టుకున్నాక కింద ఇప్పుడు 35వ వచనంకి రండి.
దాన్ని గుర్తుపెట్టుకొని 35వ వచనము, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి. జరిగినవి గుర్తుపెట్టుకోండి, జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకోండి, జరుగుతున్న ప్రతి పరిస్థితిని గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటేనే మనకు ధైర్యం వస్తుంది. అది గుర్తుపెట్టుకున్నప్పుడే మనకు నిరీక్షణ వస్తుంది. అది గుర్తుపెట్టుకున్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని మనం చూస్తాము. అది ఏదైతే మన జీవితంలో జరిగిందో దానికి ప్రతిఫలముగా నిరీక్షించినప్పుడు, నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాలు మనము పొందుకుంటాము. హల్లెలూయా. ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తుల జీవితం ద్వారా వాళ్ళు ఎలా నిరీక్షించి వారు గొప్ప బహుమానాలు పొందుకున్నారో చూసుకుందాము. నిజానికి నేను ఈ మెసేజ్ ఆల్రెడీ 2 times చెప్పేశాను ఉమెన్స్ మీటింగ్లో. నేను 3 weeks నుంచి మెసేజ్ ప్రిపేర్ అవుతా ఉన్నాను. 3 weeks నుంచి దేవుడు ఇదే మాట చెప్తా ఉన్నాడు. 3 weeks మెసేజ్ ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి ఇదే టాపిక్. అడగండి కావాలంటే ఉమెన్స్ మీటింగ్లో జాయిన్ అయిన వారిని. సేమ్ వచనము, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. మూడు వారాల నుండి మెసేజ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి ఇదే మాట. నేను నమ్ముతున్నాను, ఎవరికో తెలియదు కానీ ఖచ్చితంగా ఆ ఒక్క మాట కోసం వచ్చారు ఈరోజు. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల్ని చూద్దాము. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనం. 1 Kings మొదటి రాజులు 18:44. ఏడవ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నేను ఆపగొడునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. మనందరికీ తెలుసు ఏలియా ఎంత పెద్ద ప్రవక్త, ఎంత శక్తివంతమైన ప్రవక్త అని. ఎలాంటి ప్రవక్త అంటే, ఈ ప్రవక్త ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు వర్షమే లేదు. 3.5 సంవత్సరములు పైనుండి చుక్క కిందకి పడలేదు. కింద ఉన్న ప్రతి బావి, ప్రతి నది అన్నీ కూడా ఎండిపోయాయి. ఎక్కడ పంట లేదు, తినడానికి లేదు, కరువు. దీనికి అంతటికీ కారణం ఎవరంట? ఒక్క దైవజనుడి ప్రార్థన. అదే దైవజనుడి ప్రార్థన ద్వారా, ఏ దైవజనుడు అయితే 3.5 సంవత్సరములు వర్షం పడొద్దని ప్రార్థన చేశాడో అదే దైవజనుడు ప్రార్థించినప్పుడు మళ్ళీ వర్షం పడినట్లుగా చూస్తాం. అంత శక్తివంతుడైన దైవజనుడు ఏలియా దైవజనుడు. అయితే ఈ ఏలియా దైవజనుడి జీవితంలో ఒక్కసారి ఎలా తను నిరీక్షించాడు ఏంటి అని చూస్తే, అసలు ఇంతకీ ఏలియా ఎలాంటి వాడు తెలుసా? యాకోబు పత్రిక 5:17 చూడండి. యాకోబు 5:15, జేమ్స్ 5:17. ఎలాంటి వాడు ఇంతకీ ఏలియా? ఏలియా దైవజనుడే, కానీ ఎలాంటి దైవజనుడు? ఎలాంటి వాడంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మనలాంటి వాడే. మనలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మనలాంటి మూడ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఏమండి, కొద్దిసేపు మనము పైకి ఆకాశంలో బాగా ఎగిరినట్లుగా ఉంటాం, సంతోషంతో కొట్టుమిడతాడుతూ ఉంటాం కొంతసేపు. నెక్స్ట్ ఒక 5-10 నిమిషాలు టపామని కింద పడిపోతాం. ఏంటో ఈ జీవితం అనేస్తాం. అంతవరకు బాగుంటుంది, సంతోషంగా ఉంటాము. కానీ సడన్గా ఏంటో మరి వెంటనే మన మూడ్ ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది. అవునా? ఏలియా ఎక్కడున్నవయ్యా అనంటే, కర్మేల్ పర్వతం మీద బయలుదేవతల్ని నేను వధిస్తూ ఉన్నాను అంటాడు. నెక్స్ట్ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏలియా ఎక్కడున్నావయ్యా అంటే, నేను లోన్లీగా ఫీల్ అయిపోతున్నా, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా, నాకు బతకాలని ఆశ లేదు, నేను చచ్చిపోతాను అని అడవిలో ఉన్నాడు. అంతకుముందు అధ్యాయంలో ఎక్కడున్నాడు? కర్మేల్ పర్వతం మీద ఉన్నాడు, బాగా ఫుల్ ఉజ్జీవంతో రగిలిపోతూ ఉన్నాడు. వెంటనే నెక్స్ట్ అధ్యాయంలోనే ఎక్కడున్నాడు? అడవిలో జీవితం మీదనే ఆశ లేని వాడిలాగా ఉన్నాడు. వెంటనే మూడ్ ఫ్లక్చువేషన్సా? మనలాంటోడే కదా, చాలా దగ్గరి బాంధవ్యం ఉంది కదా, సేమ్ మనలాంటోడే. అయితే ఏలియాలో ఉన్నది మనలో లేనిది చూడండి ఏంటని. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే అయినా కూడా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా ప్రార్థన చేస్తాడండి?
ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఈరోజు ఏలియా మనలాంటోడే అయినా కూడా ఏలియాలో ఉన్నది మనదో ఈరోజు లేనిది ఏంటంటే ఆ ఆసక్తితో ప్రార్థన చేయడం, ఆ చిన్న ఆసక్తితో ప్రార్థన చేయడం. ఏంటి ఏలియాది చిన్నదా? ఆసక్తి చిన్నదా? అవును, చిన్నదే. చూడండి, ఇందాక మనం చదివినట్లు 1 రాజులు 44 అధ్యాయం చూస్తే 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం అంటున్నాడు. ఎలా ఉందంట మేఘము? చిన్న మేఘం ఉంది. మనము వర్షాకాలంలో బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ మేఘం చూస్తాం, ఆకాశం చూస్తాం, మబ్బు పట్టిందా లేదా అని చూస్తాం. దాన్ని బట్టి మనం బయటికి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలాంటి బట్టలు వేసుకోవాలి, గొడుగు తీసుకోవాలా వద్దా, బట్టలు ఉతకాలా వద్దా, ఉతికిన బట్టలు ఎక్కడ ఆరేయాలి అని మేఘాన్ని చూసి మనం ప్రెడిక్ట్ చేస్తాం వర్షం ఎంత రాబోతోంది అని. ఇక్కడ ఏలియా కూడా చూస్తూ ఉన్నాడు. ఎటువంటి మేఘం చూస్తున్నాడు అంటే పెద్ద మేఘమేం చూడట్లేదు. ఎటువంటి మేఘం అంట? చిన్న చెయ్యంత మేఘం చూస్తూ ఉన్నాడు. ఆ చిన్న చెయ్యంత మేఘాన్ని చూసి ఏం చెప్తున్నాడు చూడండి. ఆహాబుకి ఏం చెప్తున్నాడు? నిన్ను వర్షము ఆగిపోనీయకుండా నీ రథాన్ని సిద్ధపరచుకొని ఫస్ట్ నువ్వు నీ వెహికల్ని రెడీ చేసుకొని వెళ్ళు, ఎందుకంటే వర్షం నిన్ను ఆపేస్తుంది. వర్షం ఆపేయడానికి ఎంత మేఘం కనిపించింది? చిన్న చెయ్యంత మేఘం. ఇంత చిన్న చెయ్యంత మేఘము, ఈ మేఘం వర్షం పడాలంటే ఎంత స్పేస్ వరకు పడుతుందండి? మామూలుగా 10 SFTనా 20 SFTనా? చిన్న మేఘం కదా. ఇంత మేఘం ఎంతవరకు పట్టచ్చు? పోనీ మహా అంటే ఒక రూమ్ వరకు తడవచ్చేమో కదా. కానీ ఏలియా ఏమంటున్నాడు? వర్షము నిన్ను ఆపకుండా ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి నీ వెహికల్ని నువ్వు రెడీ చేసుకొని వెళ్ళిపో. చిన్న నిరీక్షణ, చిన్న ఆసక్తి, ఆ చిన్న ఆసక్తి నుండి తను ప్రార్థన చేసిన దాని నుండి ఫలితంగా ఏలియా ఏం చూశాడంటే ప్రచండమైన వర్షాన్ని చూశాడు. హల్లెలూయా. ఆ ప్రచండమైన వర్షానికి ముందు ఏలియా చేసిన ఆసక్తితో చేసిన చిన్న నిరీక్షణ, నిజానికి ఈ చెయ్యంత మేఘం కనిపించింది కదా, ఈ చెయ్యంత మేఘం కనిపించక ముందు వాస్తవానికి ఏం జరిగింది తెలుసా? ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక తన దాసుని పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి, నేను ప్రార్థన చేస్తాను కదా, వెళ్ళి ఒకసారి చూడు, మేఘం కనిపించిందేమో చూడు అని చెప్తాడు. దాసుడు వెళ్ళి చూస్తాడు, ఏమి కనిపించదు, చాలా క్లియర్గా ఉంటుంది. అయ్యా ఏం కనపట్లేదయ్యా. అవునా సరే, మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళొచ్చాడు, ఏం కనపడట్లేదయ్యా. మూడోసారి మళ్ళీ వెళ్ళొచ్చాడు, ఏం కనపడట్లేదయ్యా. మామూలుగా 1, 2, 3 సార్లు మనం ప్రార్థించినప్పుడు మనం వెంటనే ఏమంటామంటే ఇది జరిగే పని ఇలా కనబడట్లేదు, ఇది అయ్యే పనిలా కనబడట్లేదు అని వదిలేస్తాం మనమైతే. ఏలియా 4వసారి పంపించాడు, ఏమైనా కనిపిస్తుందేమో చూసుకొని రా అని. మనకు 4వసారి ఏం మాటలు వస్తాయంటే నోటి నుంచి, ఈ దేవుని చిత్తం కాదేమో నేను చేసే ప్రార్థన అనిపిస్తుంది. 5వసారి మళ్ళీ ఏలియా పంపిస్తాడు తన దాసుని, చూసుకురా అని. ఈసారి కూడా ఏం కనబడదు. మనమైతే నేను చేస్తున్న ప్రార్థన కరెక్టేనా అని డౌట్ వస్తుంది. 6వసారి వెళ్ళి మళ్ళీ చూడు ఏమైనా కనిపించిందా అంటాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏమీ కనబడదు. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మనకైతే విసుగొచ్చేస్తుంది. 7వసారి కూడా వెళ్ళి చూసినా అంటాడు, ఏమీ కనబడదు. 1 నుండి 7 సార్లు వెళ్ళినప్పుడు కొంచెం కూడా ఏ ఒక్క చిన్న సైన్ కూడా కనబడదు, ఏ ఒక్క చిన్న గుర్తు కూడా కనబడదు. 3.5 సంవత్సరం నుండి ఎలా ఉందో వాతావరణము, ఎంత క్లియర్గా ఉందో అంతే క్లియర్గా ఉంది. 7 సార్లు తన దాసుని పంపించాడు, 7 సార్లు అలా ఉంది, అయినా పంపిస్తూనే ఉన్నాడు. 8వసారి పంపించినప్పుడు దాసు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అయ్యా చెయ్యంత మేఘము కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఎంతంట? చెయ్యంత మేఘము. 7 సార్లు కనిపించినప్పుడు 8వసారి చెయ్యంత మేఘం అని తెలుసుకున్నప్పుడు ఏలియా ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? 7 సార్లు ఏమి కనబడలేదు, 8 సార్లు కొంచెం కనిపించింది కదా, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఏదో కొద్దిగా కనిపించింది కదా, కొంచెం వర్షం పడితే చాలులే అని అనుకోవాలి. కానీ
ఏలియా రియాక్షన్ చూడండి. ఆహాబుకి ఏం చెప్తున్నాడు? పెద్ద వర్షం కురుస్తుంది, అది నిన్ను ఆపేస్తుంది, నువ్వు రథాన్ని సిద్ధపరచుకో. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటారు? ఏలియా చేసిన ఆసక్తితో, చిన్న ఆసక్తితో చేసిన ప్రార్థన. హల్లెలూయా. చిన్న ఆసక్తి. అందుకే కొత్త నిబంధనలు కూడా సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి? పునాదులు కదిలిపోయాయి కదా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? విసుగక ప్రార్థించండి అంటాడు. అందుకే దేవునికి తెలుసు, మన బ్యాచ్ గురించి దేవుడికి ముందే తెలుసు. ఈ బ్యాచ్ ఏలియా వంటి బ్యాచ్ కాదు. ఈ బ్యాచ్ 7 సార్లు ప్రార్థించి 8వ సారి కూడా ప్రార్థన చేసి ఏలియా వంటి బ్యాచ్ కాదు ఇది. ఒక 3 సార్లు ప్రార్థిస్తే ఇంకా విసిగి చెంది ఇంకా వదిలేసి నిరీక్షణ కోల్పోయే బ్యాచ్ ఇది. కాబట్టి అందుకే దేవుడు ముందే మనకేం చెప్పాడు? విసుగక ప్రార్థించండి అని చెప్పి రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమన్స్ 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఉండుడి అని. అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి విషయాన్ని లైట్ తీసుకోవద్దండి. ఎందుకు ఆసక్తి విషయంలో లైట్ తీసుకోవద్దంటే, ఏలియా ఆసక్తి విషయాన్ని లైట్ తీసుకోలేదు. చిన్నగా ఆసక్తి చూపించాడు. పెద్ద ప్రచండమైన వర్షాన్ని ఏలియా తన కళ్ళ ద్వారా చూశాడు. హల్లెలూయా. నమ్మడానికి, ఆసక్తితో ఉండడానికి, చిన్న నిరీక్షణ ఉండడానికి చిన్న విశ్వాసం చాలు కదా. నిజానికి ఈ నిరీక్షణ అనేదంట చిన్న విత్తనం లాంటిదంట. ఎటువంటి విత్తనం అంట? ఆవగింజంత విత్తనం. ఆవగింజంత విత్తనం ఎంత ఉంటుంది? ఇంట్లో ఆవాలు జీలకర్ర వాడతారు కదా. ఆ ఆవాలు ఎంత ఉంటుంది? ఒక ఆవాల సైజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది కదా. ఆ చిన్నదాన్ని విత్తనం విత్తినప్పుడు అంట అది పెద్ద అయినాక ఎంత పెద్దగా అవుతుందంట? మిగతా కూర మొక్కల కంటే కూడా అది చాలా పెద్దగా పెరుగుతుందంట. హల్లెలూయా. కానీ అది భూమిలో ఉన్నప్పుడు కనిపిస్తుందా? అది చిన్నగా, బయట ఏమో చిన్నగా ఉంటుంది. అది భూమిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది అంటే కనపడదు, చాలా చిన్నది. కానీ ఎప్పుడు కనిపిస్తుంది? అది పెద్ద అయ్యాక, ఫలములు అయ్యాక, అది పెద్ద అయినాకనే దాని రిజల్ట్ కనిపిస్తుంది. అవునా? అలానే మన జీవితంలో కూడా మనం నిరీక్షిస్తూ ఉంటాం కదా. ఆ నిరీక్షణ చిన్న నిరీక్షణ, ఆవగింజంత చిన్న నిరీక్షణ ఉంటే చాలు. అది ఎవ్వరికి కనబడదు, అది ఎవ్వరికి కనబడాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. ఆ నిరీక్షణ, చిన్న ఆవగింజంత నిరీక్షణ ఉంటే చాలు. మరి ఎప్పుడు కనిపిస్తుంది? దానివల్ల ఏమొస్తుందంటే ఆ చిన్న నిరీక్షము గొప్ప బహుమానాన్ని మనకు తీసుకొస్తుంది. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా ఏమంట? గొప్ప బహుమానాన్ని దేవుడు మన కోసము దాచి ఉంచాడు. హల్లెలూయా. ఏలియా చేసిన ఆసక్తితో చేసిన చిన్న ఆసక్తి పెద్ద బహుమానము, పెద్ద వర్షము. చిన్న ఆసక్తితో ప్రార్థన, పెద్ద వర్షాన్ని ఏలియా తన జీవితంలో చూశాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి చూసుకుందాము. ఆ వ్యక్తి ఎవరో కాదు, దావీదు. దావీదు ఎవరండి? రాజు కంటే ముందు గొర్రెల కాపరి కదా. దేవుడు అభిషేకించాడు. రాజుగా అభిషేకించాక ప్రజలందరూ ఏం చెప్తా ఉన్నారు? సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగా అని జనులందరూ దావీదును పొగుడుతూ ఉంటే సౌలుకు కోపం వచ్చేస్తుంది. సౌలు తట్టుకోలేకపోతాడు, అసూయ వచ్చేస్తుంది. దావీదును చంపడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా దావీదు ఏం చేస్తాడు? తను అడవిలోకి పారిపోతాడు. అడవిలోకి పారిపోయేటప్పుడు దావీదుతో పాటు కొంతమంది దావీదుకు తోడుగా వస్తారు. అయ్యా దావీదు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, నువ్వేం తింటే మేము అదే తింటాం, నువ్వేం పని చేస్తే మేము అదే పని చేస్తాం. ఇప్పుడు దావీదుతో ఉన్న వాళ్ళందరూ అడవిలో ఉన్నారు సౌలు నుండి తప్పించుకోవడానికి. తర్వాత వాళ్ళు ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళి ఆకీషు రాజు దగ్గర దావీదుతో ఉన్న వాళ్ళు పనిచేస్తారు. ఆకీషు రాజుకు బదులుగా వీళ్ళు యుద్ధానికి వీళ్ళు విజయం తీసుకొస్తా ఉన్నారు. తీసుకొచ్చి ఆ విజయాన్ని ఆకీషు రాజుకి డెడికేట్ చేస్తూ ఉన్నారు. ఆకీషు రాజు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే దావీదు తన దగ్గరకు వచ్చాడో అప్పటి నుంచి తనకు విజయాలు. ఇంట్లో ఉన్నప్పుడు దావీదుకు ఆకీషు రాజు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు. ఏం గిఫ్ట్ అంటే ఒక పట్టణాన్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఇదిగో దావీదు, చూడు, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, నీకు సిక్లగానే ఒక పట్టణాన్ని ఇస్తాను, నువ్వు అందులో ఉండు, నువ్వు నీ కుటుంబము
అంతా కూడా అందులో ఉండండి, పశువులు అందరూ అందులో ఉండండి, బాగుండండి అన్నప్పుడు దావీదుకు ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయింది. నాకు ఉండడానికి చోటు లేనప్పుడు అడవిలోకి నేను పరిగెత్తాల్సిన టైంలో అటువంటి పరిస్థితి నుండి నాకంటూ ఇప్పుడు ఒక ఊరే ఉంది, నాకంటూ ఒక స్థలమే ఉంది, నాకంటూ ఇంకేం కావాలి, నా లైఫ్ సెటిల్ అయిపోయింది, నాకు మంచి జాబ్ ఉంది అనుకున్నాడు. ఒకరోజు ఆకీష్ రాజు పిలిచి, ఇదిగో దావీదు, మరి నేను నీ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తాను, నువ్వు వస్తావా? నీ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, వస్తావా అన్నప్పుడు, రాజా నాకు ఏం లేనప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చావు, నాకు కావాల్సిందంతా ఇచ్చావు, నేను నీకు నమ్మకంగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమని నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎవరితో యుద్ధం చేయమంటే నేను చేస్తాను అని చెప్పి మొత్తం దావీదు టీం అంతా రెడీ అయిపోయారండి. యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు, ఫ్రంట్లో ఉన్నారు. ఆ టైంలో ఆకీషు రాజు యొక్క ఫిలిస్టీయుల సర్దారులు వచ్చి, లేదు వీళ్ళు మాత్రము యుద్ధంలో పార్టిసిపేట్ అవ్వాల్సిన అవసరమే లేదు, దావీదు ఇజ్రాయేలీలోడే, మనం పోయేది ఇజ్రాయెల్ దేశం మీదకే, వాళ్ళు ఎంతైనా ఒకటే, వాళ్ళ రక్తం వీళ్ళ రక్తం ఎంతైనా ఒకటే. ఏమో అక్కడికి వెళ్ళినాక తీరా దావీదు మనసు మార్చుకుంటే మన పరిస్థితి ఏంటి? గొల్యాతును ఎట్లా చంపాడు? కత్తి లేదు, కటారు లేదు, రాళ్ళతో కొట్టి చంపేశాడు కదా గొల్యాతును. మన పరిస్థితి ఏంటి? వద్దు, ఈ దావీదును నమ్మొద్దు, ఈ విషయంలో మాత్రం దావీదును నమ్మొద్దు, మేమైతే ఒప్పుకోము దావీదు యుద్ధం చేయడంలో అన్నప్పుడు ఆకీష్ రాజు పంపించేస్తాడు దావీదుతో ఉన్న వాళ్ళని. దావీదుకు బాధ అవుతుంది, ఎందుకంటే నమ్మకంగా ఉన్నారు కదా, ఇన్ని రోజులు నమ్మకంగా పనిచేశాడు. రాజు దగ్గర చాలా నమ్మకంగా ఉన్నారు, అటువంటి రాజు తన నమ్మలేదు కదా ఈరోజు అని ఇంకా గుండె చాలా బరువెక్కిపోయింది. తృణీకరణ భావంతో తిరిగి వాళ్ళ పట్టణానికి, సిగ్లగ్ పట్టణానికి వెళ్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిన టైంలో కథ మలుపు తిరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఇంకా దగ్గరలో ఉన్నారండి, అక్కడ సిగ్లగ్ పట్టణం వాళ్ళు నివసిస్తున్న పట్టణం నుండి పొగలు బయటికి వస్తూ ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాదు, ఏంటి మన పట్టణమే కదా పొగలు వస్తున్నాయి ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ భార్యలు ఉండరు, వాళ్ళ పిల్లలు ఉండరు, వారి ఆస్తి ఉండదు, ఏది కూడా ఉండదు, అక్కడ అంతా కూడా నాశనం అయిపోయి ఉంటుంది. చాలా దుఃఖంలో ఉంటారు. దావీదుతో ఉన్న వాళ్ళ కళ్ళు ఏం చూస్తాయి తెలుసా? అంతవరకు ఎన్నో యుద్ధాలు చేశారు కదా, రక్తము కాలువల పారేలాగా చూశారు, అటువంటి సిచ్యువేషన్స్ చూశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉన్నారంటే, ఇంకా ఏడవడానికి వారికి శక్తి లేదా, అంత ఏడుస్తున్నారు, నా కుటుంబం లేదే, అంత నాశనం అయిపోయింది. ఆ టైంలో ఎవరైతే దావీదుతో ఇంతకుముందు, దావీదు నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తాము అన్న వాళ్ళు కూడా ఇప్పుడు దావీదుకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వీడిని రాళ్లతో చంపేయాలి, వీడిని. ఎవరిని? దావీదును. ఏమండి, వాళ్ళు బాధపడుతున్నారు, ఓకే, వాళ్ళు ఏమంటారు, రాళ్లతో కొట్టి చంపేయాలి దావీదు అని అంటున్నారు. నిజానికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో దావీదు కూడా అంతే బాధపడుతున్నాడు కదా. వాళ్ళు ఎవరినైతే కోల్పోయారో దావీదు కూడా వాళ్ళనే కోల్పోయారు. వాళ్ళ భార్య పిల్లల్ని కోల్పోయారు కదా, దావీదు కూడా భార్య పిల్లల్ని కోల్పోయారు. కానీ వాళ్ళంతా ఒకటైపోయారు, దావీదు ఒకడైపోయాడు. ఆ టైంలో దావీదుకు ధైర్యం చెప్పడానికి ఎవ్వరూ లేరు, ఎలోన్గా ఉన్నాడు. కానీ దావీదు చేసిన ఒక చిన్న పని తన కథ మొత్తం మార్చేసింది. చూడండి ఏం చేశాడు. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. ఫస్ట్ సమూయేల్ 36. దావీదు మిక్కిలి దుఃఖపడాను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగిపోయారంట. వాళ్ళు రాళ్ళు రువ్వి దావీదును చంపేద్దాం వారు చెప్పుకొనగా, దావీదు ఏం చేశాడంటే ఆ టైంలో తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? దావీదు. ఎవరిలో ధైర్యం పెట్టుకున్నాడు దావీదు? తన దేవుడైన యెహోవాను బట్టి తను ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ టైంలో దావీదుకి ఎవ్వరు లేరండి. నీతో ఉంటామన్న వాళ్ళు కూడా నేను రాళ్లతో కొట్టి చంపాలి అన్న పరిస్థితి వచ్చింది. ఎవ్వరి మీద ఆధారపడలేదు. నిజానికి మనం కూడా కొన్నిసార్లు మనతో ఉన్న వాళ్ళని ఎప్పుడు నీతోనే ఉంటానంటారు,
నీకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నన్నే గుర్తు చేసుకోవాలంటారు. అంటారా? కానీ మనం వాళ్ళని కన్సల్ట్ అయ్యే లోపు వాళ్ళు మనకు కనబడరు. కనిపించకపోతే ఓకేలే, కనిపించి వాళ్ళే మనకు ఆ టైంలో వ్యతిరేకమవుతే ఎంత బాధ ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మనల్ని ఎంత నమ్ముకున్న వాళ్ళు మన చేయి విడిచిపెడితే మనకి ఎంత బాధ ఉంటుందండి, ఎంత ఏడుపు వస్తుంది, ఎంత దుఃఖం అవుతుంది. అటువంటి టైంలో ఎవ్వరు లేరు అనుకున్న టైంలో దావీదుకి ఎవరున్నారు? దావీదు ధైర్యం ఎవరి మీద పెట్టుకున్నాడు? దావీదు నిరీక్షణ ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుడైన యెహోవా మీదనే పెట్టుకున్నాడు. హల్లెలూయా. దావీదు దేవుడైన యెహోవా మీద ధైర్యమును పెట్టుకున్న దానికి ప్రతిఫలముగా దావీదు ఏం పొందుకున్నాడు చూసారా? అదే అధ్యాయంలో మీరు చదివితే దావీదు తన భార్యను తన పిల్లలను రక్షించుకున్నాడు. తను కోల్పోయిన ఆస్తిని తను తిరిగి దక్కించుకున్నాడు. ఇందులో ఏముంది? పోగొట్టుకున్న తిరిగి తెచ్చుకున్నాడు. అందులో ఏముంది? ఇంకా ఉంది. ఏముందంటే తన భార్య తన పిల్లలే కాదు, తాను సంపాదించుకున్న ఆస్తినే కాదు, అమాలేకీయులు అంతకు ముందు ఎవరినెవరినైతే దోచుకున్నారో ఆ దోపుడు సొమ్మంతా కూడా ఎవరి దగ్గరకు వచ్చి పడిందండి? దావీదు దగ్గరకు వచ్చి పడింది. హల్లెలూయా. ఈ దానికి రహస్యం ఏంటి? ఈ సీక్రెట్ ఏంటి? దావీదు పెట్టుకున్న ధైర్యము, చిన్న నిరీక్షణ, చిన్న ఆసక్తి, గొప్ప వర్షము, గొప్ప సమకూర్పు. అందుకే అన్నాను, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? నిరీక్షణకు ఆస్పాదమైన దేవుడు. ఆ టైంలో జీరో హోప్ దావీదుకు. ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారో లేదో కూడా తెలీదు. తనకంటూ ఏ క్లూ లేదు, అక్కడ ఏం కనబడట్లేదు, మొత్తం ఏమి అసలు ఛాన్సే లేదు, నిరీక్షించడానికి ఛాన్సే లేదు. ఆ టైంలో దావీదు విడిచిపెట్టాడా? ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, నిరీక్షణను విడిచిపెట్టలేదు. నిరీక్షణ ధైర్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దానికి బహుమానంగా గొప్ప సమకూర్పును దావీదు అనుభవించాడు. హల్లెలూయా. చిన్న ధైర్యము, పెద్ద సమకూర్పు. చెప్పండి, చిన్న ధైర్యము, పెద్ద సమకూర్పు. చిన్న ధైర్యము, పెద్ద సమకూర్పు. చిన్న ఆసక్తి, పెద్ద ఆశీర్వాదము. చిన్న ఆసక్తి, పెద్ద వర్షము. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఏ విషయంలో అయితే నిరీక్షణ లేకుండా ఉన్నావో, ఏ విషయంలో అయితే 0% ఛాన్స్ అనుకున్నావో, ఇంక అవ్వదు ఇంకా అనుకున్నావో, దయచేసి ఆసక్తితో ప్రార్థించడం మాత్రం మానొద్దు. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థించడం. ఒకవేళ నీకు వెంటనే దానికి రిజల్ట్ వెంటనే కనబడకపోయినా కూడా నిరీక్షణను మాత్రం కోల్పోవద్దు. ఏలియాకు ప్రార్థించిన వెంటనే తనకు ఆన్సర్ రాలేదండి. ప్రార్థించిన వెంటనే తనకు ఎక్కడ ఏ గుర్తు కనబడలేదు. 7 సార్లు తను ఆశ పెట్టుకున్న ప్రతిసారి 7 సార్లు దాసుని పంపించాక వస్తున్న ప్రతిసారి ఏమైనా చెప్తాడేమో అని ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మంచి వార్త కోసము. అలా 7 సార్లు ఎదురు చూసినప్పుడు 7 సార్లు కూడా ఏలియాకు ఆ వార్త కానీ ఆ గుర్తు కానీ ఏది కనబడలేదు. ప్రార్థించిన వెంటనే రాలేదు. 8వ అదే నిరీక్షణ కలిగినప్పుడు 8వ చిన్న మేఘాన్ని చూశాడు. పెద్ద మేఘం కూడా కాదండి, చిన్న మేఘం. అంతసేపు 7 సార్లు వెయిట్ చేసిన తర్వాత కూడా చాలా చిన్నగా గుర్తు కనపడింది. హల్లెలూయా. ఆ చిన్న గుర్తే పెద్ద గుర్తుగా మారింది. ఆ చిన్న గుర్తే పెద్ద బహుమానంగా మారింది. ఆ చిన్న గుర్తే పెద్ద ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. చిన్న నిరీక్షణ కలిగి ఉండండి. అంతా అయిపోయిందని ఏం అయిపోలేదు, ఇంకా ఉంది. నమ్మండి, విశ్వసించండి. చిన్న నిరీక్షణతో ఉంటే చాలు. ఆ చిన్న నిరీక్షణ పెద్ద బహుమానాన్ని దేవుడు మన కోసం దాచి ఉంచాడు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టదండి, ధైర్యం విడిచిపెట్టదండి. మళ్ళీ చెప్తాను, 10 సార్లు చెప్పమన్నా చెప్తాను. ధైర్యం విడిచిపెట్టదండి, నిరీక్షణను మాత్రం విడిచిపెట్టదండి. అపవాది ఫస్ట్గా దాడి చేసేది మన ప్రార్థన జీవితం మీద. అపవాది దెబ్బ కొట్టేదే మన నిరీక్షణ మీద. ఏమి పోగొట్టుకున్నా నిరీక్షణను మాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకోవాలి. దేవునిలో
ధైర్యము, దేవునిలో నిరీక్షణ ఉంటే చాలు. ఎంత కోల్పోయిన దావీదు కంప్లీట్ జీరో అయిపోయాడు. కంప్లీట్ జీరో అయిపోయిన దావీదు ఒకటి అంత కోల్పోయినా కూడా దావీదు దగ్గర ఒక్కటి మాత్రమే ఉంది. ఏంటా ఒక్కటి అంటే ఆ ధైర్యము, ఆ నిరీక్షణ. ఆ ఒక్క ధైర్యము, ఆ చిన్న ఒక్క నిరీక్షణ తను ఏం కోల్పోయాడు మొత్తం దానికి డబుల్ తీసుకున్నాడు దావీదు. నిజానికి దావీదు తర్వాత అంత తనది కాదు, వేరే వాళ్ళది కూడా దావీదు దగ్గరకు వచ్చాక దావీదుకు ఎంత సర్ప్రైజ్ అయింది ఆ ఆశీర్వాదం అంటే, తను తీసుకెళ్ళి తనకు వచ్చిన ఆశీర్వాదం తీసుకెళ్ళి ఇది నాకు ఎక్కువైపోయిందని వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాడంట. హల్లెలూయా. ఏమీ లేని దగ్గర నుండి ఇంకొకరికి గిఫ్ట్గా ఇచ్చేంత వరకు ఇచ్చేలాగా దావీదుకు ఆ రహస్యం ఎక్కడుది? ఆ చిన్న ధైర్యం విడిచిపెట్టలేదు దావీదు, దేవుని మీద ఆ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మనం కూడా ఆసక్తితో ఉందాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన జీవితం మీద అపవాది దాడి చేయకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. మెలకువగా ఉండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక లైట్గా తీసుకోకుండా నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయనట్లుగా అది మన జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. మన కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒకవేళ ఈరోజు నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో, స్టక్ అయిపోయింది నా జీవితము, ముందుకెళ్ళట్లేదు నా జీవితము, ఏది నాకు కనబడట్లేదు, ఏ గుర్తు నాకు కనబడట్లేదు, ప్రార్థించి నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నాకు విసుగు వస్తుంది, నాకు కోపం వస్తుంది, శ్రమగల లోయ లాంటి అనుభవము ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాట, దాన్ని నేను నిరీక్షణకు ద్వారంగా చేస్తాను అని. ఆ ఆకోరు లోయ నుండే దేవుడు వాగ్దాన దేశానికి అదొక ద్వారంగా చేశాడు. ఈరోజు అదే విధంగా ఈరోజు మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు అది నిరీక్షణకు ద్వారంగా చేయబోతున్నాడు. ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దండి, ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిరీక్షణ కలిగి, ధైర్యము కలిగి ప్రభువా, ఆసక్తితో ప్రభువా నీ దగ్గర తండ్రి మొరపెట్టుకోవడానికి తండ్రి మా హృదయాలను తండ్రి ఆ రీతిగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. నీ వాక్యము తండ్రి ప్రకటింపబడింది ప్రభువా, నీవు ఇచ్చిన ఈ మాటలు బట్టి నీకు స్తోత్రాలు. దాన్ని తండ్రి మేము మా జీవితాల్లోకి తండ్రి భద్రముగా మా హృదయాల్లో దాచుకొని దాన్ని ఫలితాలు మేము చూచినట్లుగా పరిశుద్ధాత్మదేవ మా అందరి జీవితాలు నువ్వు కార్యము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం. స్తోత్రం ప్రభువా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను ధన్యతను మీరు మాకు ఇచ్చినారు, నీకు స్తోత్రం. అలాగే ప్రభువా నీ వాక్య భాగం ద్వారా సంఘముతో మా జీవితాలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు కృతజ్ఞత స్తుతి మేము చెల్లించుకుంటున్నాం. అలాగే నా ప్రభువా నీ మహిమగన్న పరిచర్లో విత్తబడిన కానుకను బట్టి నీకు స్తోత్రాలు. సమర్పించబడిన కానుకలను, సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాల్లో కూడా దీవించండి. చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన అన్నిట్లో కూడా దేవా నీ కృప చొప్పున సహాయం దయచేయండి. అలాగే నా తండ్రి స్వామి, ఇక యూట్యూబ్ ద్వారానైనా ఎందరైతే ఇక వాక్య పరిచర్య వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి. అలాగే ప్రభువా చెరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపలకు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించు. నా ప్రభువా వారి అవసరతలక్కడిని తీర్చు. ఎవరైనా బలహీనం చేత, అనారోగ్యం చేత ఉన్నట్లయితే అలాంటి వారిని తాకండి. అద్భుతమైన విడుదల, స్వస్థతను అనుగ్రహించు. గొప్ప అద్భుతమైన కార్యాలు మీరు చేయండి. దేవానికి స్తోత్రమైన ప్రభా, తిరిగి మేమందరం కూడా మా గృహాలు వెళుతుండగానే సన్నిధి మాకు తోడుగా ఉంచమని, 3వ ఆరాధనలో మిగిలిన జరగబోయే ఆరాధన అన్నింటిలో కూడా దేవా మీరు తోడుగా నడిపించమని, మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘమును మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.